కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని ఆనాడే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చెప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. వంశీ అరెస్టు విషయంలో ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు. వైసీపీ తమ హయాంలో చేసిన అవినీతి అక్రమాలను ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు లేవని, చట్ట ప్రకారం చర్యలు మాత్రమే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో జనరల్గా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో వంశీకి కానీ ఇంకోరికి కానీ ఏదో జైళ్ళల్లో మొద్దుసీనులాగానో లేదా ఇతరత్ర వేరే వ్యక్తుల మాదిరి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది అది హాస్యాస్పదం. ఎందుకంటే చట్టపరంగానే చర్యలు తీసుకోవడానికి చట్టానికి అతీతంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పోతుందని నేను విశ్వసించడం లేదు. ఆ విధమైన ఆలోచన కూడా రాదు. ఎందుకంటే చట్టపరంగానే ఏవైతే ఉన్నాయో చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. వంశీ భార్య కూడా భర్తకి హాని జరుగుతుంది అనేటువంటి భయాందోళనలు ఉన్నాయంటే ప్రభుత్వ పరంగా అయితే నాకు తెలిసి ఆ విధమైన చర్యలు ఎక్కడా ఉండవు. ఎవ్వరు కూడా దాన్ని ప్రేరేపించరు, ప్రోత్సహించరు. చట్టపరంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. చట్టపరంగానే ఈ పోలీస్ శాఖ కానీ ఇతరులు కానీ వ్యవహరిస్తారనేటువంటిది పూర్తిగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఆ కేసులు నమోదైనప్పుడు కక్ష సాధింపుతో వేధింపులతో ఏమన్నంటే మీరు బహిర్గతంగా చెప్పండి. వేధింపులు లేకుండా చట్టపరంగా చర్య తీసుకుంటే తప్పు అనేటువంటి భావన సరైనది కాదు. గతంలో మరి పోల్చుకుంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా? అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కోసం రాలేదు, మేము కక్ష సాధింపు చేయమని చెప్పి లోకేష్ బాబు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, మేము కక్ష సాధింపుల కోసం ఈ ప్రభుత్వం లేదని. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకి లేదు, మేము ఎవరి మీద చేయను? అసలు ఎక్కడైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వ పరంగా హోంమంత్రో లేదా ముఖ్యమంత్రో లేదా సంబంధిత అధికారులు గతంలో ఎవరైనా వివరణ ఇచ్చారా? ఎవరైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉందా? ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఆ విధంగా కదా ఎవరైనా బహిరంగంగా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ఇది పరిస్థితి, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు.